టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్. ఈ టిప్పు సుల్తాన్ ప్యాలెస్ కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఉన్న మైసూరు సామ్రాజ్యంలో కట్టించినటువంటి పురాతనమైన కట్టడం. ఈ ప్లేసెస్కి టిప్పు సుల్తాన్ వేసవి కాలంలో సేద తీరడానికి వస్తూ ఉంటాడు. ఈ ప్లేస్ కన్స్ట్రక్షన్ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి. మరి అటువంటి అద్భుతమైన ప్రదేశం ఎక్కడ ఉంది, దీని చరిత్ర ఏంటి, అక్కడికి ఎలా వెళ్ళాలి అండ్ ఇంకా అక్కడ చూడవలసిన ప్రదేశములు ఏమిటి అనేవి ఎండ్ టు ఎండ్ ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మనీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఈ ప్లేస్ కి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. టిప్పు సుల్తాన్ ప్యాలెస్ బెంగళూరులోని చామర్జ్పేట్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అండ్ మెట్రో స్టేషన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మీరు మెట్రోలో గనక వెళ్తున్నట్లయితే ముందుగా చిక్పేట్ ఆర్ కేఆర్ మార్కెట్ మెట్రో స్టేషన్ కి వెళ్ళి అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఈ ప్యాలెస్ కి అయితే చేరుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే టిప్పు సుల్తాన్ ప్యాలెస్ ఎంట్రీ గేట్. ఈ ప్యాలెస్ లోకి వెళ్ళడానికి మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. అది కూడా ఆన్లైన్ లోనే బుక్ చేయాలి. ఈ టికెట్ లింక్ వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. దీని ఎంట్రీ టికెట్ వచ్చి పర్ హెడ్ 15 రూపీస్ వరకు ఉంటుంది. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు బ్యూటిఫుల్ గార్డెన్ కనిపిస్తుందండి. ఈ గార్డెన్ ని ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ గార్డెన్ నుంచి చూస్తే మనకు సుమారు 400 సంవత్సరాల పురాతనమైన ఆలయం అయినటువంటి కోట శ్రీ ప్రసన్న వెంకటరమణ దేవాలయం ఉంటుంది. టైం ఉంటే స్వామివారిని కూడా దర్శించుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు టిప్పు సుల్తాన్ ప్యాలెస్ లో ఉన్నాము. ఇది టిప్పు సుల్తాన్ సమ్మర్ టైంలో యూజ్ చేసే ప్యాలెస్ అంట. దీన్ని 1791లో రూపొందించారు. సో కట్టడాలు అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్. ఈ ప్యాలెస్ ఇండో ఇస్లామిక్ వాస్తవిక శిల్పానికి ఒక ఉదాహరణ. ఎందుకంటే ఈ కోట చూసినట్లయితే హిందూ సంస్కృతి అండ్ ఇస్లామిక్ సంస్కృతి కలిసి రూపొందించినటువంటి అందమైన కట్టడం ఇది. రండి ఇప్పుడు ఈ కోట చరిత్రను తెలుసుకుందాం. ఈ ప్యాలెస్ ని హైదరీ అలీ బెంగళూరు కోటలో ఒక భాగంగా 1778లో నిర్మాణం మొదలుపెట్టగా 1791లో టిప్పు సుల్తాన్ ఈ ప్యాలెస్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. టిప్పు సుల్తాన్ ఈ ప్యాలెస్ ని వేసవి కాలంలో సేద తీరడానికి యూజ్ చేసుకునేవాడట. ఈ ప్యాలెస్ ని ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ శైలిలో నిర్మించారు. 4వ ఆంగ్ల మైసూరు వార్ లో బ్రిటిషర్స్ చేతిలో టిప్పు సుల్తాన్ మరణించాక బ్రిటిషర్స్ ఈ ప్లేస్ ని సెక్రటేరియట్ గా యూజ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్లేస్ ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. రండి ఒకసారి లోపలికి వెళ్ళి వ్యూస్ చూద్దాం ఎలా ఉన్నాయో.
ఈ ప్యాలెస్ ని ఎక్కువ భాగం టేక్ వుడ్ తో నిర్మించారు. చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి. ఈ ప్యాలెస్ గ్రౌండ్ ఫ్లోర్ ని కొన్ని గదులను మినీ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇన్సైడ్ కెమెరా అలౌ లేదు, బట్ లోపల మనకి ఈ ప్యాలెస్ హిస్టరీ అండ్ టిప్పు సుల్తాన్ యూజ్ చేసిన పనిముట్లు కనిపిస్తాయి. రండి ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాయో. చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి ఈ వ్యూస్. ఇక్కడ పిక్స్ కూడా చాలా బాగా వస్తాయి. ఈ ప్యాలెస్ వెనుక భాగం చూస్తున్నట్లయితే ముందు భాగం ఎలా అయితే ఉందో అదే రీతిలో ఉంది. ఈ బ్యాక్ సైడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే బ్యూటిఫుల్ గార్డెన్ కనిపిస్తుందండి. రండి ఒకసారి చూద్దాం. చూశారు కదా, ఇదే టిప్పు సుల్తాన్ ప్యాలెస్ యొక్క హిస్టరీ అండ్ ప్లేసెస్. ఈ ప్యాలెస్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లోనే బెంగళూరు ఫోర్ట్ ఉంటుంది. చారిత్రాత్మకమైన అద్భుతమైన కట్టడంలో ఈ బెంగళూరు ఫోర్ట్ కూడా ఒకటి. తప్పకుండా చూడండి. ఈ ఫోర్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది. దాని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ ఫుల్ టూర్ ప్లాన్. నాకు తెలిసినంత వరకు నేను విన్న ప్రతి ఒక్క ప్రదేశాన్ని అండ్ ప్రతి ఒక్క చరిత్రను మీకైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.